My dear friends, just the State Board of Technical Education and Training, Hyderabad, Telangana, వారు ఇప్పుడే నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 16th and 17th of January 2021. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 17th and 24th of January 2021. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. 16th and 17th వచ్చేసి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆల్ గ్రేడ్స్, అంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్, తెలుగు టైప్ రైటింగ్, హిందీ టైప్ రైటింగ్ అండ్ ఉర్దూ టైప్ రైటింగ్. ఓకే, 4 బ్యాచెస్ ఉంటాయి, అది మీకు తెలుసు ఆల్రెడీ. అలా కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 17th and 24th, కొంచెం 1 week గ్యాప్ ఉంది ఇక్కడ. 17th డే వచ్చేసి తెలుగు షార్ట్ హ్యాండ్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సంబంధించి 24th of January 2021 రోజు కండక్ట్ చేస్తారు. ఆల్ గ్రేడ్స్, ఐ మీన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ లోయర్ గ్రేడ్, ఇంటర్మీడియట్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ అండ్ హై స్పీడ్ గ్రేడ్స్. ఓకే, ఈ అప్లికేషన్ స్టేటస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 14/12/2020, అంటే ఈ రోజు ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ద సేమ్ ఈజ్ 28th December 2020. ఓకే, ఫైన్తో 400 రూపీస్ ఫైన్తో 30 December 2020 ఉంది. అదేవిధంగా తాత్కాల్ స్కీమ్తో వచ్చేసి 31/12/2020. ఓకే, ఇవి డీటెయిల్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఆల్రెడీ మీకు తెలుసు క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ. ఓకే, టైప్ రైటింగ్ ఇంగ్లీష్కి వచ్చేసి ఎస్ఎస్సి, ఫస్ట్ లోయర్ గ్రేడ్కి అపియర్ అవుతున్న వారు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్కి వచ్చేసి ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ హిందీ, వాట్ ఎవర్ గ్రేడ్స్, లోయర్ గ్రేడ్ పాస్ అవుతే హయ్యర్కి ఎలిజిబిలిటీ అవుతుంది. డైరెక్ట్ రాయాలంటే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఆ విధంగా హై స్పీడ్ కంప్లీట్ కావాలి అంటే టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు హై స్పీడ్ కావాలంటే హయ్యర్ గ్రేడ్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. దేంట్లో ఇంగ్లీష్లో కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏదైతే అపియర్ కావాలనుకుంటున్నారో దాంట్లో హయ్యర్ కన్సర్న్ సబ్జెక్ట్లో హయ్యర్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ఫర్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు చెప్పిందే, ఇది షార్ట్ హ్యాండ్ కన్నా టైప్ రైటింగ్ కన్నా సేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ చెప్పేసి చూడండి. ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో, జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్ హైదరాబాద్లో, అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్, అండ్ ఇక్కడ చూడండి అమీర్పేట్ శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ హైదరాబాద్. అండ్ ఇక్కడ చూడండి GIOE గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఈస్ట్ మారెట్పల్లి సికింద్రాబాద్, ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మిగతావన్నీ రీజనల్ సెంటర్స్లో టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అన్ని సెంటర్స్లో త్రూఅవుట్ ద స్టేట్లో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, అపియర్ అవుతుంది, కాబట్టి మీరు చేయొచ్చు. సారీ, ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఖమ్మంలో కూడా ఉంది ఎగ్జామినేషన్ సెంటర్. షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ ఖమ్మంలో కూడా ఉంది, ఖమ్మంలో ఉంది, వరంగల్లో ఉంది, హైదరాబాద్లో వచ్చేసి మాసప్ ట్యాంక్ రామంతపూర్, దుర్గాబాయి దేశ్ముఖ్ అమీర్పేట్ అండ్ ఈస్ట్ మారేట్పల్లి సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అంటే వరంగల్ అండ్ ఖమ్మంలో ఉంది, అవి మీరు చూసుకోవచ్చు. ఇంక ఇవి అన్ని మిగతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ దీనికి సంబంధించి మీరు చదువుకోవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అర్థమైపోతుంది. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, నౌ ఐఎమ్ సజెస్టింగ్ యూ టు ఆల్ those who wish to appear for typewriting and shorthand examinations. There is only 40 days left.
That's why please concentrate carefully, especially for shorthand students. Please concentrate carefully and please practice daily. And also you transcribe transcription also, and also just you compare the notes daily what you are writing. And few of about 80 to 90, okay, 80% of students are not concentrating on elaboration, condensation, etc. They are neglecting second paper. But second paper also very very important, not only lower grade, intermediate grade and higher grade, of course high speeds also. That's why just you concentrate on second paper also. You don't go only for the first paper. It is very very important, my dear friends. Okay, anyway, thank you uh, thank you all of you, as I'm sharing this information to you, and all the best. And I think you will good, you do good in your examinations. Thank you very much. Bye.